తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా తన అధికార బలంతో బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి ఎలాగైనా డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో జనసేన పార్టీ ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. తిరుపతి కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. మొత్తం 50 డివిజన్లకు గాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. 48 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. దాంతో మేయర్ పదవితో పాటు 2 డిప్యూటీ మేయర్ పదవులు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన భూమన అవినయ్ రెడ్డి తన డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. దాంతో ఒక డిప్యూటీ మేయర్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు దానికే ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తన అధికార బలాన్ని అర్ధబలాన్ని అన్నింటినీ ఉపయోగించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరారు. ఇంకా మరింత మందిని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున ఈ డిప్యూటీ మేయర్ పదవికి కార్పొరేటర్ శేఖర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. శేఖర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోంది. పోటీ నుంచి తప్పుకొని తీరాలి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకే దక్కాలి ఆ స్థానం. మీరు వెనక్కు తగ్గకపోతే, పోటీ నుంచి తప్పుకోకపోతే మీ ఆస్తులపైన బుల్డోజర్లను ప్రయోగిస్తామని కూడా బెదిరిస్తూ వచ్చింది. అన్నట్టుగానే శేఖర్ రెడ్డికి సంబంధించిన 50 కోట్ల రూపాయల విలువైన ఒక అపార్ట్మెంట్ను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా బుల్డోజర్లను ప్రయోగించి దాన్ని కూల్చివేయాలి జేసీబీల సాయంతో అనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే మరికొందరు కార్పొరేటర్లు కూడా ఇదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను అధికార పార్టీ బెదిరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వైసీపీని వదిలేసి అధికార కూటమి వైపు వచ్చేయాలి, లేకుంటే మీ ఆస్తుల సంగతి తెలుస్తాం, మీ మీద కేసులు పెడతాం అంటూ కూడా రకరకాలుగా భయపెడుతున్నారు. ప్రస్తుతం అయితే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డికి సంబంధించిన 50 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కూల్చేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపైన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శేఖర్ రెడ్డి ఆస్తుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలు చేయాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తే అధికారం మారిన తర్వాత ఇంతకు 10 రెట్లు మూల్యం చెల్లించుకుంటారు అని కూడా ఆయన హెచ్చరించారు. ఏమాత్రం మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా, బలం లేదని తెలిసినా కూడా మీరు కేవలం అధికారం ఉందన్న భావనతో మీరు పోటీకి దిగుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. శేఖర్ రెడ్డి భవనాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. రాజకీయ పార్టీల నాయకుల ఉచ్చులో పడవద్దు. శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్ను కూలిస్తే ఆ వీధిలోని అనేక ఇళ్లను కూల్చాల్సి వస్తుంది. అది పెద్ద వివాదం అవుతుంది. ప్రజా ఆగ్రహానికి మీరు గురి కాక తప్పదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలు చెబుతున్న మాటలు విని ఇలాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. శేఖర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. ఆయన ఆస్తుల జోలికి వెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అక్కడ స్పష్టమైన మెజారిటీ ఉంది. డిప్యూటీ మేయర్గా టీడీపీ జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా ఇలా కేవలం బెదిరించి కొందరిని డబ్బుతో, మరికొందరిని కేసులు, ఆస్తులు కూలుస్తాం, ధ్వంసం చేస్తామంటే ఇలాంటి బెదిరింపులతో వైసీపీ వాళ్ళని లొంగ తీసుకోవాలని అయితే శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు శేఖర్ రెడ్డి ఆస్తుల మీద పడితే మాత్రం ఖచ్చితంగా 100% రేపు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కూటమి నాయకులు ఎక్కడెక్కడ ఎలాంటి ఆస్తులు కలిగి ఉన్నారో వాళ్ల కథ ఏంది ఇవన్నీ కూడా లెక్కలతో సహా తేల్చుతామని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. తిరుపతిలో ఈ దుష్ట సాంప్రదాయాన్ని తీసుకురావద్దు. శేఖర్ రెడ్డి గారి బిల్డింగుల మీద దాడి చేయటానికి కూటమి నేతలు కుట్ర పన్ని ఈ రోజున పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్నంతా కూడా ఆయన ఆస్తుల్ని కూల్చటానికి అక్కడ గుమికూడటం జరిగింది. ఆస్తుల ధ్వంసానికి పూనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా శేఖర్ రెడ్డికి అండగా నిలుస్తుంది. వైసీపీ అభ్యర్థుల మీద, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద చిన్న ఇబ్బంది కలిగినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.